ఇలా 5 దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తా ఉన్నారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నా మహిమను చూచెదరు, నా మహిమను చూచెదరు. 18వ వచనం అందరూ చదువుదాం ఒకసారి. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. ఈరోజు ప్రామిస్ ఏంటంటే నీవు దేవుని మహిమను చూస్తావు. మహిమ అంటే చీకటిలో వెలుగు రావటం. రోగముతో ఉన్న నీవు ఆరోగ్యము కలిగి, అసలు ఏమైంది, నా జ్వరం ఏమైపోయింది, నా యొక్క శరీరంలో ఉన్న బలహీనతలు, ఈ పెయిన్ అంతా ఏమైపోయింది, ఇటు అసలు ఎంతగా మారిపోయిందండి. ఏదో మహిమ. ఎస్, ఇన్ని అప్పులు బాధల్లో నా అప్పులన్నీ ఎలా తీరిపోతున్నాయి ఏంటిది, నాకు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మహిమ. అందరూ నాతో శత్రువులుగా ఉన్నారు అని ఏడుస్తూ బాధపడుతున్నావు కదా. శత్రువులందరూ మంచిగా పలకరిస్తూ స్నేహం కలుపుకుంటూ పోతుంటుంటారు. అప్పుడు నువ్వు గమనిస్తావు, గ్రహిస్తావు, దేవుని మహిమ. ఆమె దేవునికి మహిమ కలుగుతాడు. మహిమ అంటేనే ఆశ్చర్యం, గ్లోరీ, ఒక స్పెషల్ అనమాట. ఒక తేజస్. తేజస్ని ఏమంటారంటే వెలుగు అంటారు. తేజస్ చూడండి, ప్రాణం పోయిందనుకోండి మనిషి శరీరంలో నుండి, వెంటనే పీనుగా అంటాం మనం. ఆ మనుషుడు గురించి అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, పాండూర వర్ణం అంటారు. ఏ వర్ణం అది? పాండూర వర్ణం అంటే పీనుగు రూపం అనమాటది. జీవం లేనప్పుడు ఆ బాడీ ఎట్లాగా రోజు రోజు పాడైపోతుందో, కుళ్ళిపోతుందో, ప్రాణం ఉన్నవాడు ఎన్ని విధానాలు ఉన్నా ఆ తేజస్సు ఎలాగ జీవం ఉంటే ఎలా ఉంటుందో, తేజస్ ఆ జీవముతోటి మాట, చూపు, వినికిడన్నీ ఉంటాయి. ఈ దినము దేవుని మహిమ అన్ని పోయినాయి, అయిపోయింది నా జీవితం అని ఏడుస్తున్నావు కదా. నేనేం చేయలేను, నా వల్ల కాదని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ ఇంట్లో ఉన్నాడని నువ్వు ఆయన నీకు రుజువుపరచడానికి ఆయన మహిమ కార్యాలను చూస్తావు. ఆశ్చర్యమైనటువంటి స్నేహితులని నువ్వు చూస్తావు. నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ బిజినెస్లో, ఎవ్రీథింగ్, అన్ని విషయాల్లో కూడా ఆ స్పెషల్, ఆ వండర్ అనేది నువ్వు అనుభవిస్తావు. ఆ గ్లోరీ నువ్వు చూస్తావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, ఆయన మహిమ ఏంటి? ఎలా తీరుతాయి అప్పులంటూ ఏడుస్తున్నావా? ఈ బిడ్డ పిల్లలు ఎలా చేయాలి దేవుడా అని ఏడుస్తున్నావా? ఇల్లు ఎలా కట్టాలి బాబు అని బాధపడుతున్నావా? నేనేం చేయగలదు, నా భర్త ఏమో ఇలాగైపోయాడు, నేను ఇలాగైపోయాడు, మాకు అన్ని రోగాలే ఉన్నాయి, లేదా నా జీవితం ఇలాగైపోయింది, నేను ఈ పిల్లల్ని ఎలా సెటిల్ చేయగలను అనుకుంటున్నావా? నువ్వు చేయలేవు. నువ్వు నమ్మిన దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. అదే మహిమ. దేవుని మహిమను చూస్తావు. తాకట్లో ఉంది వస్తువులు, వాహనాలు, ఆస్తులు, పేపర్లను ఏడుస్తున్నావా? తాకట్టు నుండి దేవుడు విడుదల చేస్తాడు. మహిమ. నువ్వు ఆయనకు చోటిచ్చావు కదా. యేసుకు చోటిచ్చినప్పుడు అన్నిటి నుండి విడుదలస్తాడు. అంతైనా ఇక్కడ పరిస్థితుల్లో విడుదల వస్తుంది, పరలోక భాగ్యం దొరుకుతుంది. దేవునికి కృపక మహిమ కలుగును గాక. ఆయన కృప విస్తరిస్తూ ఉంది. మహిమను చూస్తావు. జాబ్ లేదు, ఎంత చదువుకున్నాను, జాబ్ లేదు, ప్రమోషన్ లేదు, అది లేదు. ఆశ్చర్యకరంగా జాబ్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన ఒక మనుషుడిగా అలాగే నీకు జాబ్ వస్తుంది, చిన్న గవర్నమెంట్ జాబ్ వస్తుంది పో అంటే, ఆ మనుషుడు బాగా చదువుకున్నాడు, నాకు గవర్నమెంట్ జాబ్ ఎక్కడ వస్తుంది అని. అలా అక్క తమ్ముడు ఇద్దరు వచ్చారు. ప్రార్థన చేస్తే నాకు దేవుడు నా నోట్లో పెట్టిన మాట ఏంటంటే, నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది పో అంటే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చెన్నైలో జాబ్ వచ్చింది. ఎందుకదేమో ప్రైవేట్ కంపెనీ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్. వెళ్ళి జాయిన్ అయిపోయి వాళ్ళ అక్కకి ఫోన్ చేశారు, అక్క దయోజన్ పాస్ట్ గారు చెప్పారు కదా నాకు జాబ్ వస్తుందని. జాబ్ వచ్చింది, నాకు మంచి జాబ్ వచ్చింది, నాకు 1 లక్ష రూపాయలు చేంజ్ వస్తుంది, శాలరీ వస్తుంది, నేను జాయిన్ అయిపోయాను, మంచి జాబ్ వచ్చిందని ఫోన్ చేస్తే అలా సిస్టర్ అంటుంది, లేదు తమ్ముడా,
నీకు దైవజనుడు నోటంబడి వచ్చిన మాట ఏంటంటే నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పారు ఆయన. అవునా? కరెక్టే కదా. ఇదైనా జాబే కదా, అదైనా జాబ్ లేదు. దైవజనుడు నోటంబడి ఏది వస్తుందో అది జరుగుతుంది మనకి. దేవుడు తన సేవకుడు తను మాట్లాడాడు. నెల అయింది, ఆ జాబ్ ఉన్నాడు, ఇలా డిస్కషన్ చేసుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే తను ఉదయాన్నే లేచి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ ఆ బిడ్డకి కన్ఫర్మ్ అయినట్టు మెయిల్ వచ్చింది. వెంటనే ఆశ్చర్యం గురైపోయాడు. సెంట్రల్ గవర్నమెంట్లో గొప్ప ఇంజనీర్ పోస్ట్ ఆ బిడ్డకు వచ్చింది. వెంటనే ఆ జాబులో జాయిన్ అయిపోయి గవర్నమెంట్ జాబులో మన ఉప్పులగుప్తం తైలాభిషేక ప్రార్థనకు వచ్చి మళ్ళీ ఆ సిస్టర్ ఆ బ్రదర్ వచ్చి గొప్ప టెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తారు. పాస్ అయిన వెంటనే తీసుకొచ్చి అయ్యగారు ఇలా పాస్ అయ్యాడండి, గేట్లో సీట్ రాసాడండి, పాస్ అయ్యాడండి అన్నానండి. అయ్యగారు గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటున్నాడంటే అన్నానండి. సరే అమ్మ గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్నారు. తర్వాత అయితే పంజాబ్లో సీట్ వచ్చిందండి. మళ్ళీ తీసుకొచ్చానండి ఇక్కడికి. ప్రార్థన చేసిన తర్వాత మీకు మంచి జాబ్ వస్తుందని చెప్పారండి, గవర్నమెంట్ జాబ్ అయ్యగారు. మీవేంటి అసలు మాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని అన్నారు ఈయన అనుకున్నానండి. నేనైతే 8 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. 8 సంవత్సరాల నుంచి అద్భుతాలండి నాకు. చెన్నైలో ప్రైవేట్ జాబ్ వచ్చిందండి. ఎలా అవుతుందండి వచ్చి, అక్క జాబ్ వచ్చింది ప్రైవేట్ జాబ్ అన్నాడండి. 90,30,000 శాలరీ అన్నాడు. అంటే ఇసాగయ్య గారు నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని మాట ఇచ్చారు. చివరి క్షణం వరకు కూడా ఎదురు చూడమన్నారు ఆయన. తప్పనిసరిగా నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని మొన్న మా ఇంటికి వస్తే 10 రోజుల కింద చెప్పానండి నీ మాట. చెప్తే ఇవాళ 5 రోజులు అవుతుందండి. గవర్నమెంట్ జాబ్ 10 గంటలకి కంప్యూటర్ చూసుకుంటున్నాడంటండి. ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. 92,000 శాలరీ అండి. హల్లెలూయా. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దేవుడు ఇచ్చాడు. దిక్కు లేని వారికి జాబ్ ఇచ్చు దేవుడు మన యేసు దేవుడు. ఆమేన్. జూన్లో ఢిల్లీలో ఇంటర్వ్యూ అంటే వెళ్ళానండి. ఒక పోస్ట్కి ఒక 200 నుంచి 300 వరకు పోటీ ఉందండి. ఇంకా దేవుడి మీద భారం వేసుకుని ఇంకా నా బెస్ట్ ఇద్దాం, ఇంకా దేవుడు చూసుకుంటాడని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చానండి. కరెక్ట్గా నైట్ జూలై 25 నైట్ 8 గంటలకు రిలీజ్ చేశాడండి. కరెక్ట్గా 9 పోస్టులో నా పేరు కూడా రావడం నాకు చాలా దేవుడికి ఏడుపు వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇది బైబిల్, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇందులో ఏ మాటలు ఉన్నాయో అవన్నీ సత్యం అనమాట. ఇది ఒకటి సున్నగాని పొల్లుగాని కాదు. అందుకనే మనం ఇంత సేవ చేయగలుగుతున్నాం. ప్రతి చోట ఆయన వాగ్దానాన్ని ప్రకటించుకుంటూ పోతున్నాను. ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యం అభివృద్ధి అవుతా ఉంది. ఈరోజు ఆయన మహిమను మీరు చూస్తారు. ఆత్మ తోడుండుగాక.